హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణ జ్యోతి వ్లాగ్స్. ఈరోజైతే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే వెజ్ స్ప్రింగ్ రోల్స్ని సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఈ వెజ్ స్ప్రింగ్ రోల్స్ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. పిల్లలే కాదు, ఈ వర్షాలకి వేడివేడిగా తినాలనుకున్నప్పుడు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. అది వేడైన తర్వాత అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకున్నాక ఇందులోనే మనం సన్నగా తరిగిన క్యారెట్, క్యాప్సికమ్ ఇలా మనకు నచ్చిన వెజ్జెస్ వేసుకోవచ్చు. మంచిగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలి. ఈ వెజ్జెస్ అనేవి సాఫ్ట్గా అవుతాయి, మనకు స్ప్రింగ్ రోల్స్ అనేవి మంచి టేస్టీగా వస్తాయి అన్నమాట. అయితే చాలామంది ఇవి ప్రిపేర్ చేసుకోవడం చాలా లెందీ ప్రాసెస్ అని చెప్పేసి ఫ్రోజన్వి తెచ్చి పెడుతూ ఉంటారండి. కానీ పిల్లలకి అలా ఫ్రోజన్ ఐటమ్స్ పెట్టడం అయితే అంత మంచిది కాదు. కొంచెం టైం కేటాయిస్తే మనమే ఫ్రెష్గా చేసుకొని తినొచ్చు. అలా చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దండి, ఎందుకంటే ఐటమ్స్ నిల్వ ఉండడానికి కెమికల్స్ యూజ్ చేయడం వల్ల మన హెల్త్కి అంత మంచిది కాదనేసి నేను అయితే చెప్పాను. ఇక మన రెసిపీలోకి అయితే వచ్చేద్దాము. ఇక్కడైతే క్యారెట్ అండ్ క్యాప్సికమ్ సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఇప్పుడైతే ఇందులో మనం ముందుగానే ఉడికించుకున్న గ్రీన్ బఠానీని వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇందులో మనం కారం ఏమి వాడం కాబట్టి మన కారానికి తగ్గట్టుగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని అలాగే మిరియాల పొడిని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇవి మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ కూరగాయలకు బాగా పట్టేలాగా కలుపుకున్నామంటే మనకు ఈ కూరగాయలు అనేవి తింటూ ఉంటే చప్పగా ఉండకుండా మంచి టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇవి మొత్తం మంచిగా ఉడికిపోయిన తర్వాత వీటిని దింపేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం స్ప్రింగ్ రోల్ కోసం అయితే షీట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఆ షీట్స్ కోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక అరకప్పు వరకు మైదాని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇవి మొత్తం మంచిగా కలిసేలాగా బాగా ఒకసారి మిక్సర్తోని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీంట్లో మనం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ లమ్స్ ఏమీ లేకుండా, అంటే ఉండలేమీ లేకుండా దోశ బ్యాటర్ లాగా బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ని చూసి యాడ్ చేసుకోండి. మనకు దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వస్తే మనకు పిండి పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టు. ఇప్పుడు ఈ విధంగా మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత మొత్తం ఇది దోశ బ్యాటర్ లాగా ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. అది మంచిగా వేడైన తర్వాత దానిపైన ఆయిల్ వేసి ఒక టిష్యూ పేపర్ని తీసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు గ్యాస్ని సిమ్లో పెట్టుకొని మనం ముందుగానే కలిపి పెట్టుకున్న మైదా పిండిని ఈ విధంగా దోశల్లాగా వేసుకోవాలి. ఇవి ఎక్కువగా కాల్చుకోవద్దండి, లైట్గా కాలితే సరిపోతుంది. కొంచెం లైట్గా కాలిన తర్వాత 2 సైడ్స్ కాదు, వన్ సైడ్ కాల్చుకొని తీసేసుకోవాలి. ఇదే విధంగా మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి మొత్తాన్ని దోశల్లాగా వేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న దోశలన్నిటిపైన కూరగాయలు వేసుకొని రోల్స్ లాగా చుట్టుకోవాలి. దానికోసం ముందుగా ఒక దోశని తీసుకొని దానిపైన మనం కుక్ చేసుకున్న కూరగాయలని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని బైండింగ్ చేయడం కోసం అయితే ఒక బౌల్లో మైదా పిండి తీసుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి ముందుగానే. ఇప్పుడైతే వీటిని రోల్ చేసుకోవడం కోసం ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కూరగాయలు పెట్టిన తర్వాత దాన్ని సగం వరకు ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు మనం ముందుగానే కలిపెట్టుకున్న మైదా పిండిని ఈ విధంగా కార్నర్స్లో స్ప్రెడ్ చేయాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి మనం 2 సైడ్స్ ఫస్ట్ క్లోజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక సైడ్ కార్నర్ ఉంటుంది కదా, దాన్ని క్లోజ్ చేయాలి. ఇక్కడ వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూడండి, మీకే అర్థమవుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫస్ట్ అయితే ఒక కార్నర్ని ఈ విధంగా మంచిగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక సైడ్ని కూడా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే చుట్టుకుంటూ వచ్చాం కదండి రోల్ని, దాన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా కార్నర్ వరకు ఈ విధంగా రోల్ చేసుకొని ఇప్పుడు కార్నర్లో మైదా పిండి పెట్టి ఉంది కదా, సో అదైతే స్టిక్ అయిపోతుంది. ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా స్టిక్ అయిపోయిందో. మనకైతే ఇలా స్ప్రింగ్ రోల్స్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నవన్నీ ఈ విధంగా చుట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ పెట్టుకొని అది బాగా వేడవ్వనివ్వాలి. ఇది మంచిగా వేడైన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ రోల్స్ని ఇందులో వేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదైతే మొత్తం మంచి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, లేదంటే పైనంగా మొత్తం నల్లగా అవుతుంది. ఇప్పుడు వీటిని మొత్తాన్ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి తీసామంటే మనకు ఎంతో టేస్టీగా స్ప్రింగ్ రోల్స్ అనేవి రెడీ అయిపోతాయండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేసి చెప్పడం అయితే అస్సలు మర్చిపోకండి. స్ప్రింగ్ రోల్స్ అనేవి పైన క్రంచీగా లోపల మంచి వెజ్జెస్తోనే చాలా టేస్టీగా ఉంటాయండి. నేను చెప్పడం అని కాదు
కానీ మీరే ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. పిల్లలే కాదు మీరు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఈ స్ప్రింగ్ రోల్స్ని టమాటో కెచప్తో సర్వ్ చేశారంటే టేస్ట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అంతే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.